ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకే నేనేమంటే తెలంగాణ రాష్ట్ర చరిత్ర తెలియనటువంటి వాళ్ళు ఈ విధంగా మాట్లాడతాం. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి సందర్భంలో ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు, మాకు తెలుసు. కాబట్టి నేనేమంటే నేను అందుకే చెప్పిన ఒక ఎమ్మెల్యే గెలవడం, ఒక ఎంపీ గెలవడం కాదు. లేకపోతే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలవడం వేరు. కానీ ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర ఉన్న పార్టీ ఈరోజు ఎవరిని అడిగినా ఒకవేళ కేసీఆర్ గారే ఈ రాష్ట్రాన్ని సాధించకపోతే మాట్లాడే వాళ్ళు మీ పదవి ఎక్కడ ఉంటుండో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఏది పడితే అది మాట్లాడటం కాదు. ఇప్పుడు మేము కూడా మాట్లాడాలంటే చాలా అంశాలు మాట్లాడతాం. కానీ రేపు దీక్షా దివాస్ ఉంది కాబట్టి వేరే అంశాల జోలికి పోకుండా దయచేసి మాట్లాడే వాళ్ళు కనీసం చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని ఇష్టానుసారం ఖర్చులు పెట్టి చేయవలసిన అవసరం పార్టీకి లేదు. పార్టీ ఏంటంటే ఒక రాష్ట్రం సాధించడం, ఒక రాష్ట్రాన్ని తీసుకురావడం, దాన్ని ఎంత రిస్కుతో ప్రాణాలను పణంగా పెట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి కార్యక్రమాన్ని మేము పండగలాగా చేసుకోవాల్సినటువంటి అవసరం మాకే కాదు, మీరు కూడా పండగలాగా చేసుకోవాలి మాట్లాడిన వాళ్ళు కూడా. ఎందుకంటే మేము చేసేప్పటికైనా మీరు ఆ స్థానంలో ఉన్నారనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోతున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ రోజుల్లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు ప్రజల ఒత్తిడి మేరకు ఈరోజు రాష్ట్రం అగ్నిగుండంగా మారుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మీరు ముందుకొచ్చి ఇచ్చినప్పటికీ కేసీఆర్ గారు నిండు శాసనసభలో చెప్పాడు, సోనియా గాంధీ గారు ఇచ్చిందని చెప్పి శాసనసభ చెప్పింది. మీలాగా మూర్ఖులలాగా మేము మాట్లాడాం. తప్పకుండా వాస్తవాలే అవుతాయి. కానీ ఇక్కడ ప్రజల ఆకాంక్ష, ఇక్కడ ప్రజల ఒత్తిడి, ఈ రాష్ట్రం అగ్నిగుండమైన పరిస్థితిలో మీరు దిగిరాక తప్పలేనటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఓకేనా? ఇంకేమన్నా కావాలంటే చాలా చెప్తా, ఏది కావాలంటే అది చెప్తా. నేనేమంటున్నా, రేపు దీక్షా దివాస్ ఉంది. ఒకవేళ మీరు క్వశ్చన్స్ వేరే సబ్జెక్టుకి ఇట్లా అడిగితే రేపు అడగండి. ఎందుకంటే అసలు సబ్జెక్టు డైవర్ట్ అయ్యి అది రోజు మాట్లాడుతుంటే మీ టీవీలో పేపర్లు, నేనైతే పొద్దున్న లేచి పేపర్లో కళ్ళొత్తులు పెట్టుకొని చూస్తున్నా ఏడ ఉన్నది ఐటమ్ అని చెప్పి, ఏడ కనిపిస్తలేదు. కాబట్టి వేరే అంశాలు రేపు మాట్లాడదాం. రేపు కాకపోతే ఎల్లుండి మాట్లాడదాం. బీసీ రిజర్వేషన్లు ఈ దేశంలో మరి ఒక రాజకీయ పార్టీకి ఎంత నిబద్ధత ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి దీక్ష మీడియా మిత్రులకు కూడా రేపు కూడా మీకు ఆహ్వానంతో పాటు మరి భోజనం కూడా స్వీకరించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే.